హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కేవలం సీనియర్ సిటిజన్స్ని టార్గెట్ చేస్తూ గత 19 నెలల్లో అంటే జనవరి 2025 జనవరి 1 2025 నుంచి జూలై 31 2026 వరకు దాదాపు 102 కోట్లు దోచేశారు సైబర్ మోసగాలు. అయితే కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ డిజిటల్ స్కామ్స్ గురించి అవేర్నెస్ పెరిగింది. ప్రభుత్వం కూడా ఎంటర్టైన్మెంట్ విషయంలో కావచ్చు, మనం సినిమా హాల్స్లోకి వెళ్ళినా సరే సినిమా మొత్తంలో అట్లీస్ట్ ఒక 4-5 ప్రకటనలు అయినా సరే ఈ డిజిటల్ అరెస్ట్ గురించి మిమ్మల్ని మీకు ఫోన్ చేసి సిబిసిఐడి అని చెప్తారు, ఓటీపీ అడుగుతారు, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేయమంటారు. వీటి గురించి మోసపోవద్దని పేరున్నటువంటి నటుల చేత అలాగే మామూలు వాళ్ళ చేత కూడా యాడ్స్ చేయిస్తూ ఉంది. అంటే ఎక్కువ మంది సినిమాలు చూస్తారు కాబట్టి దాని ద్వారా, అలాగే మిగిలిన అన్ని చోట్ల కూడా ఈ విషయం గురించి అవగాహన పెంచడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కూడా పెడుతుంది. అయినప్పటికీ 2026 వరకు కూడా, అంటే లాస్ట్ ఇయర్ కూడా ఈ స్థాయిలో మోసాలు జరగడం అన్నది కొంత కలవరపరిచేటువంటి విషయం. ఇకపోతే ఏ విషయాల్లో మోసం చేస్తున్నారు, ఎలా చెప్పి మోసం చేస్తున్నారంటే, మొదటిది మేము సిబిసిఐడి ఆఫీసర్లము, మీరేదో తప్పు చేశారు కాబట్టి మీరు దీని నుంచి బయటపడాలంటే డబ్బులు ఇవ్వాలి అని చెప్పడం ఒక రకము. ఇంకో రకమేమో మీ ఫోన్కి ఓటీపీ వచ్చింది మీ బ్యాంక్ నుంచి అన్నట్టు బ్యాంక్ అధికారులు అన్నట్లు కాల్ చేయడం ఇంకొకటి. ఇంకొకటి వచ్చేసి ఎవరైతే ఒంటరిగా ఉంటారో 60+ ఉంటారో వీళ్ళని సైబర్ క్రైమ్ చేయాలనుకున్న వాళ్ళు ఎలా టార్గెట్ చేస్తున్నారంటే, వీళ్ళు ఒంటరిగా ఉన్నారు లేదా, అంటే వీళ్ళకి పిల్లలతో బాండింగ్ ఎలా ఉంది, ఈ విషయాన్ని షేర్ చేస్తారా లేదా, అటువంటి వాళ్ళని, అంటే ఎవరైతే కొంచెం పిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడం, వీళ్ళ లైఫ్ వీళ్ళు లీడ్ చేయడం లాంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్నటువంటి వృద్ధుల్ని టార్గెట్ చేసి వాళ్ళకి కాంటాక్ట్లోకి వచ్చి పరిచయాలు పెంచుకుని, తర్వాత మీకు ఇన్వెస్ట్ చేస్తే డబల్ వస్తుంది, రెట్టింపు వస్తుంది అని చెప్పి మొదట కొంత చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేయించి వాటికి 10-15 రోజుల్లోనే రెట్టింపు లాభాలు చూపించి వాళ్ళని నమ్మించిన తర్వాత, ఇదంతా కూడా ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాప్స్ ద్వారా చేస్తారు. వాళ్ళు డ్రా చేసుకోవడానికి ఉండదు, కానీ వీళ్ళు డ్రా చేసి ఫస్ట్ 2-3 మంత్స్ వరకు ఆప్షన్ పెట్టి, ఎప్పుడైతే వాళ్ళు బాగా నమ్మి దీని మీద పెడితే రెట్టింపు లాభం వస్తుంది అనుకుంటున్నారో భారీగా పెట్టుబడి పెట్టించి పెరిగినట్టు చూపించినా సరే వాళ్ళు విత్డ్రా చేసుకునే ఆప్షన్ లేకుండా కోట్లు దోచేస్తున్నారు, లక్షల నుంచి కోట్లు దోచేస్తున్నారు. ఇది ఒక రకమైనటువంటి ఫ్రాడ్. ఈ ఫ్రాడ్స్లో ఎంతమందిని ఎన్ని కోట్లు దోచారన్న వివరాలు ఇప్పుడు చూద్దాం. మొదటిది డిజిటల్ అరెస్ట్ స్కామ్. దీని ద్వారా 69 మంది దగ్గర నుంచి 31.93 కోట్లు దోచేశారు. ఇక ఫోన్లకి ఓటీపీలు వస్తాయి నా స్కామ్ కింద 115 మంది దగ్గర నుంచి 4.94 కోట్లు దోచేశారు. అలాగే 22 మంది దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో 2.79 కోట్లు దోచేశారు. అయితే దీంతో పాటు ఇంకో రకమైనటువంటి స్కామ్ కూడా చేస్తున్నారు. అదే ఎవరైతే ఒంటరిగా ఉంటారో వాళ్ళకి హనీ ట్రాప్, డేటింగ్ ఫ్రాడ్స్ కూడా చేస్తూ ఉన్నారు సైబర్ మోసగాలు. వీళ్ళని సోషల్ మీడియాలో ఒక ఫేక్ ప్రొఫైల్ పెట్టించుకుని గిఫ్ట్స్ పేరుతో వాటితో అలా డబ్బులు దోచేయడము. ఈ హనీ ట్రాప్ తర్వాత ఈ విషయాలు వీరు ఎవరితో పంచుకోలేరు కాబట్టి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం ద్వారా కూడా సైబర్ మోసాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సైబర్ మోసాలని అరికట్టడంలో బ్యాంక్స్ కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఎలా అంటే, ఎవరైనా సరే వృద్ధులు తమ జీవితాంతం సేవ్ చేసి చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆప్షన్గా పెట్టుకుంటారు. లక్షల్లో ఇంత వడ్డీ వస్తుంది, ఇన్ని లక్షలు ఉంటే మనం రిటైర్ అయినప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అని. అటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ పెద్ద అమౌంట్స్ ఎవరైనా సరే వృద్ధులు డ్రా చేస్తున్నప్పుడు చాలా బ్యాంక్స్ అలర్ట్ అయ్యి ఐదర్ వాళ్ళ కారణం అడగడం, ఎందుకంటే వీళ్ళు ఏదైనా మోసపోబోతున్నారని జాగ్రత్త పడడం వాళ్ళ కారణం అవడం, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం. అంతేకాకుండా నిందితులు ఎవరైనా సరే వాళ్ళు చేశారని తెలుసుకుని వెంటనే వీళ్ళు బ్యాంక్కి అప్రోచ్ అయినప్పుడు వెంటనే నిందితుల బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం. కొంతవరకు తమ పరిధిలో ఉన్నంత వరకు అరికట్టడానికి బ్యాంక్స్ కూడా ట్రై చేస్తూ ఉన్నాయి. అయితే ఎవరైతే దీని ద్వారా మోసపోతున్నారో వారి చివరి స్థాయికి వచ్చి, అంటే 25 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 పోగొట్టుకునే వరకు కూడా వాళ్ళు రియలైజ్ అవ్వకపోవడం, అంటే ఇంకా వస్తుంది, లాభం వస్తుంది అన్నటువంటి భ్రమలో ఉండడం వల్ల కూడా ఇది ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఇంకొక వాదన ఏంటంటే, తల్లిదండ్రులని పిల్లలు పర్యవేక్షించలేకపోవడం, ఈ స్మార్ట్ ఫోన్స్ కానీ వాళ్ళవి కానీ ఏం చేస్తారని చెక్ చేయలేకపోవడం, వాళ్ళతో రిలేషన్ స్ట్రాంగ్గా ఉండకపోవడం, ఎవరికి వాళ్ళు ఒంటరిగా ఉండడం వల్ల కూడా ఇటువంటి మోసాలకి ఇంకో కారణం అని కూడా చెబుతూ ఉన్నారు. ఎవరైతే సైబర్ క్రైమ్ వల్ల బాధితులుగా ఉంటారో వాళ్ళు 1930 అనే హెల్ప్లైన్కి ఫోన్ చేయొచ్చు, లేకపోతే www.cybercrime.government.in వెబ్సైట్లోకి వెళ్ళి తమ కంప్లైంట్ని కూడా రిజిస్టర్ చేయొచ్చు అని హైదరాబాద్ సిపి సజ్జ గారు స్పష్టం చేశారు. ఏదేమైనప్పటికీ ఈ సైబర్ కేసు నెంబర్స్ చూస్తే 2025లో 285 కేసులు నమోదై దాదాపు 71 కోట్లు అయితే దోపిడీ జరిగింది. 2026లో 118 కేసులు నమోదై దాదాపు 30 కోట్లు అయితే దోచుకున్నారు. 2026లో కూడా ఈ స్థాయిలో దోపిడీలు జరగడం అయితే కొంచెం కలవరపెట్టే విషయం. కాబట్టి సైబర్ మోసాల పట్ల జాగ్రత్త పడండి, అలాగే అప్రమత్తంగా ఉండండి. ఏమాత్రం మీకు అనుమానం వచ్చినా, మోసపోతున్నామని అనిపించినా వెంటనే 1930 హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేయండి.